నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా. ఈ నేపథ్యంలో ఓబీసీ జాబితాను ఒకటి తయారు చేసి దాని ద్వారా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేసి మళ్ళీ అధికారంలోకి రావచ్చని దీది చాలా పెద్ద ప్లాన్ ఇస్తుంది. ఈ ప్లాన్ కి హైకోర్టు అడ్డుకట్ట వేయడంతో దెబ్బకు మైండ్ బ్లాక్ అయిందట. ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూపొందించిన ఓబీసీ జాబితా నోటిఫికేషన్ పై కలకత్తా హైకోర్టు మంగళవారం మధ్యంతర స్టే జారీ చేసింది. ఇతర వెనుకబడిన తరగతుల వర్గాల కొత్త జాబితా ఆధారంగా అన్ని చర్యలు మరియు ప్రక్రియలపై స్టే విధించింది. కొత్తగా ప్రకటించిన ఓబీసీ జాబితాలో 140 ఉప సమూహాలను, వాటిలో 80 ముస్లింలు చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన వరుస పిటిషన్లను కోర్టు విచారిస్తోంది. 140 ఉప నమూనాలు జాబితాలో చేస్తే 80 ముస్లింలకు సంబంధించినయట. ఓబీసీలో వాళ్ళకి ఇస్తున్న మైనారిటీ రిజర్వేషన్ సరిపోలే, ఇంకా ఇందులో కూడా చేర్చి ఏమైపోవాలి, మిగిలిన వాళ్ళు చచ్చిపోవాలా? ఓటు బ్యాంకు కోసం ఎంతకైనా దిగజారుతారా? కూరుకుంటారా? దీనికి వ్యతిరేకంగా పిటిషన్స్ దాఖలయ్యాయి. సిఫారసు చేసిన కథలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయ ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మరియు సామాజిక సంక్షేమ ప్రయోజనాలతో సహా వివిధ కీలక రంగాలను ప్రభావితం చేసే ఈ స్టేను జస్టిస్ తాపబ్రత చక్రవర్తి మరియు రాజశేఖర్ మంతాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఇక నవీకరించబడిన ఓబీసీ జాబితా ఆధారంగా రూపొందించబడిన ఉద్యోగాల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన 100 పాయింట్ల జాబితా అమలును కూడా కోర్టు నిలిపేసింది. అయితే 2010కి ముందు గుర్తించబడిన 66 ఓబీసీ సంఘాల అసలు జాబితా ఈ తీర్పు ద్వారా ప్రభావితం కాదని కోర్టు స్పష్టం చేసింది. మే 22, 2024న హైకోర్టు ద్వారా చెల్లనిదిగా ప్రకటించబడిన మునుపటి జాబితాలో 113 ఉప సమూహాలు ఉన్నాయి. వీటిలో 77 ముస్లింలు మరియు 36 ముస్లిమేతర సంఘాలు ఉన్నాయి. ఇక 2011 తర్వాత ప్రవేశపెట్టిన ఓబీసీ-ఏ మరియు ఓబీసీ-బి గ్రూపుల వర్గీకరణను కొట్టివేసిన కోర్టు మునుపటి నిర్ణయానికి ప్రతిస్పందనగా బెంగాల్ అసెంబ్లీ గత వారం కొత్త నోటిఫికేషన్ ని ఆమోదించింది. కొత్త రాష్ట్ర కార్యనిర్వాహక ఉత్తర్వును సవాల్ చేస్తూ అనేక పిటిషన్లను హైకోర్టుకు సమర్పించబడ్డాయి. ఈ అంశం ఇప్పటికీ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. మే 22న జారీ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్పష్టంగా ఉల్లంఘించడంగా అభివర్ణిస్తూ ఈ ఉత్తర్వును నిలిపివేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. తీర్పును స్వాగతించిన బీజేపీ అధికార తృణమూల్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ భావిస్తున్న కోర్టు ఉత్తర్వును నేడు బీజేపీ ఎక్కువగా ప్రశంసించింది. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దీనిని మైలురాయి తీర్పు అని అభివర్ణించారు. సువేందు అధికారి ఏంది, భారతీయుడిగా ఆలోచించే ఎవరైనా ఈ తీర్పును మైలురాయి తీర్పు అని అభివర్ణిస్తారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే వీడియోలు వైరల్ గా మారి మనం బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది. అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే. మేము ఒక స్థానానికి వెళ్లేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్ కి చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది, మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్ తో కలిసి నడవండి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా. జై హింద్, జై భారత్.